Hey guys, welcome back to my channel Shaisri Vlogs. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మన పక్కల్లో వచ్చేసి ఒకటి కొత్తగా ఎగ్జిబిషన్ అయితే పడిందన్నమాట. దానికైతే వెళ్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం. వెళ్తూ పెట్రోల్ అయితే అయిపోయిందన్నమాట. పెట్రోల్ అయితే కొట్టియడానికి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం గాయ్స్. అండ్ చూడండి ఎలా ఉందో. పెట్రోల్ అయిపోయింది, మధ్యలో అయిపోయింది. ఏమున్నది, అయిపోతుంది. తక్కువ మెయింటైన్ చేయరా, తక్కువ తిరుగురా అని అంటే వీడు వినడు. పర్కాల్కి అయితే వచ్చేసినాం. మస్కన్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇది కొత్తగా పడింది పర్కాల్లో. చూడండి ఎలా ఉందో, లోపల ఎలా ఉందో. నేను, మా అమ్మ, మా చెల్లె, మా వైఫ్ అండ్ మా తమ్ముడు, తను మా కోడలు అన్నమాట. చూస్తూ ఆ బొమ్మను చూస్తే, డ్రాగన్ బొమ్మను చూస్తే బాగా నవ్వుతుంది అన్నమాట. కానీ ఎక్కరాదు, పాపం చిన్న పిల్ల కదా, ఎక్కరాదు అన్నమాట. నవ్వుతుంది. ఎలా నవ్వుతుందో చూడండి. బంగారు కొండ అయితే చాలా బాగుంది గ్యాస్. ఆ డ్రాగన్ బొమ్మను చూపించి నా చెయ్యిలు అయితే ఆమెను ఎత్తుకొని చెయ్యిని అయితే వస్తుంది అన్నమాట. ఎక్కుతావా అంటే ఎక్కుతలేదు. కానీ డ్రాగన్ బొమ్మను అయితే చూపి ఉంటుంది. దగ్గరికి వెళ్ళమంటే బాగా నవ్వుతాను. ఎక్కుతావా, ఎక్కువ అని అంటే ఎక్కుతలేదు. మా చెల్లెకైతే ఒకటి బెలూన్స్ అయితే కొనిచ్చినాము. తను మా అమ్మ, మా సిస్టర్ అండ్ మా డాడీ. మా కోడల్ని అయితే ఎత్తుకొని అన్నీ చూపించుదాం, ఏది ఎక్కుతలేదు ఈమె అని డైరెక్ట్ ఒక్కొక్కటి దాని దగ్గర ఒక్కొక్కటి చూపించడానికి అయితే వెళ్ళినాం. ఫస్ట్ జంపింగ్ సెక్షన్ అన్నమాట. మా కోడలికి కొనిచ్చింది వీళ్ళు తీసుకొని ఆట ఆడతారు అన్నమాట. ఏం లేదు, ఆమెకు కొనిచ్చిన 20 రూపాయలు పెట్టి కొనిచ్చిన బబుల్స్ది వీళ్ళు తీసుకొని ఆడుకుంటారు. చూడండి ఎలా ఆడుకుంటారు. మా డాడీ అయితే వెళ్తున్నాడు. వీళ్ళంతా కథ కాదు, నువ్వు తొందరగా చూపించి వెళ్దాం, ఇదివరకు లేట్ అయిందని వెళ్తూనే ఉన్నాడు. ఫస్ట్ మళ్ళీ అదే డ్రాగన్ బొమ్మ కాడికి, గదే తోక పిట్ట, గదే డ్రాగన్ బొమ్మ. మళ్ళీ ఇడికే తీసుకొచ్చినాను అనుకుంటాను మా బుడ్డది. చూడండి ఎలా తిరుగుతుందో డ్రాగన్, చూడండి ఎలా తిరుగుతుందో. వాళ్ళు ఒక్కరే కూర్చున్నారు అన్నమాట. అది తిరుగుతుంది. వద్దు అని ఏమంటాను. ఎక్కుతావా అంటే వద్దంటాను. ఏమున్నది మళ్ళీ ఇంకో కాడికి తీసుకెళ్తూనే ఉన్నాడు మా డాడీ. అటు వెళ్తావా ఇటు వెళ్తావా. మళ్ళీ చిన్న రంగుల రత్నం అన్నమాట. ఇది ఫర్ ఓన్లీ బేబీస్ అన్నమాట. ఇది ఓన్లీ బేబీస్ అన్నమాట. చిన్న పిల్లలు ఎక్కి రంగుల రత్నం అన్నమాట. జైంట్ వీల్ లాగా. అది ఎక్కుతావా, ఇది అక్కడ ఎక్కుతావా. చని బాగా కలర్ఫుల్గా బాగుంది గాయస్. బాగా పెట్టిల్లు. ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే ఏం లేదు, జస్ట్ 50 రూపీస్ ఓన్లీ. కానీ లోపలికి పోయినాక ఒక్కొక్క దానికి 100 రూపీస్ అన్నమాట. ఎంట్రీ టికెట్ చిన్న కొంచెం పెట్టిండు. లోపలికి వెళ్ళినాక ఒక్కొక్క దగ్గర ఎక్కాలంటే 100 అన్నమాట. నెక్స్ట్ కార్ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్ళాం. ప్రతిదీ ఎక్కుదామని అనుకుంటాను కానీ తనకు భయం అవుతుంది అన్నమాట. మా కోడలికి ఏం లేదు కానీ భయం అవుతుంది పాపం. అన్నీ జైంట్ వీల్ ఉంది, పడవ ఉన్నది, ఫ్లయింగ్ సెక్షన్ ఉన్నది, అన్ని సెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. ఏది ఎక్కుదామన్నా 100, ముడితే 100. బాగా చెప్పు మనం వెళ్ళడానికి వెళ్దామని. తిరిగి వెళ్తుంటే మేమంతా తిరిగి వచ్చినా కూడా వీళ్ళ బుగ్గలు ఊదుడు మాత్రం అయిపోతలేదు. ఇంకా ఊదుతూనే ఉన్నారు. మా చెల్లె, మా వైఫ్ చూడండి ఎలా ఊదుతున్నారు. తనకి మా కోడలికి కొనిస్తే మా చెల్లి ఊదుతాను తీసుకొని గుంజుకొని. ఆమెమో ఐస్ క్రీమ్ కోసం అని ఎడుతుంది. కథం వీళ్ళు ఎట్లు ఊదుతున్నారో చూడండి. ఐస్ క్రీమ్ అన్న కొనిద్దామని అంటే కథం ఇక్కడ ఐస్ క్రీమ్ బాగాలేదని మా డాడీ అయితే ఐస్ క్రీమ్ కొనిస్తలేడు అసలుకే. కథం ఇదంతా కుదరది, ముచ్చటంతా కుదరదు కానీ మనం వెళ్ళిపోదాం పదా అని మా డాడీ అయితే మా కోడల్ని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. చూడండి మీరైతే వెళ్ళండి, మేము బుగ్గలు అయితే ఊదుకుంటాం. కథం వీళ్ళని రమ్మనతోటే వీళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు అన్నమాట. అటు ఇటు తిరిగినాం, అంతా తిరిగినాం, ఒక్కటి కూడా ఎక్కలే. 50 రూపాయలు బొక్క ఏం లేదు అందులో. మళ్ళీ లాస్ట్కి వచ్చేవరకు 20 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిమంటే 20 రూపాయలు ఏం లేవు, ఐస్ క్రీమ్ ఏం లేదు, బయటికి పోవాలంటే మా కోడలు వచ్చి ఏడుస్తుంది. ఏమున్నది, పోతూనే ఉన్నాం. ఎందుకు వచ్చినామో తెలియదు, ఎందుకు పోతానమో తెలియదు. ఎంతమంది 4 ఉన్నాం, 5 ఉన్నాం, 500 బొక్క. కానీ ఎగ్జిబిషన్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాం గాయస్.